వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. 11వ వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కర్నే నాగరాజు విజయం ఖాయమని ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు ఇంటింటి ప్రచారంలో భాగంగా వారు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఉషా దయాకర్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఎక్కడి పని అక్కడే ఉంది. బీఆర్ఎస్ పార్టీ చేసిందే తప్ప కాంగ్రెస్ హయాంలో చేసిందేమీ లేదు అన్నారు. ఎంతసేపు ప్రతిపక్ష పార్టీలను బెదిరింపులకు గురి చేసి నానా ఇబ్బందులకు గురి చేసి మీటింగులకు రోడ్ షోలకి పర్మిషన్లు ఇవ్వకుండా ఉండడం కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదు. మున్సిపాలిటీ ఎలక్షన్ లో 11వ తేదీన జరగబోయే ఓటింగ్ లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు అని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. నాగరాజు క్యాండిడేట్ కోసం మేము ఇంటింటి బొట్టు కార్యక్రమం చేపట్టినాం. చాలా అమోఘంగా ఉంది. ప్రజల స్పందన చాలా బాగుంది. నాగరాజు తప్పకుండా 100% గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే ఒక విషయం చెప్పాలి, మా కేటీఆర్ గారి ప్రోగ్రాము ఈరోజు 9వ తారీఖు సాయంత్రం మాకు పర్మిషన్ తీసుకొని ఉంటే కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి గారు కుట్ర పన్ని మా మీటింగ్ సక్సెస్ కావద్దు, మా బైక్ ర్యాలీ సక్సెస్ కాగానే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. ఈ మీటింగ్ కూడా సక్సెస్ అయితే ఇంకా తనకు మైనస్ అవుతుందన్న ఉద్దేశంగా ఈరోజున్న ప్రోగ్రామ్ని సడన్గా నిన్న 2 గంటల ముందే మాకు పర్మిషన్ ఇస్తే అయినా కూడా మా మీటింగ్ ఎంత సక్సెస్ అయిందో ఈ తొర్రూరు పట్టణ వాసులతో పాటు మీ ప్రెస్ వాళ్ళందరూ కూడా చూశారు. నిన్న మీటింగ్ ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో. మరి ప్రజలంతా కూడా మరి ఇప్పటివరకు మోసపోయి 2 సార్లు ఓట్లు వేసినాం. ఇక 3వసారి కూడా ఆయన మాటలు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పే మాటలు నమ్మే పరిస్థితులు లేరు. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే చేసే అరాచకాలు కానీ వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కడ కూడా అవపడకపోయేసరికి మరి ప్రజలంతా కూడా తెలుసుకున్నారు, వాస్తవాలు ఏందనేది తెలుసుకున్నారు. నేను మొన్న 5-6 రోజుల క్రితము ఓ వార్డులో ప్రచారం చేసి భోజనం చేస్తున్న సమయంలో ఒక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మిస్సెస్ని కూడా లేకుండా, విచక్షణ జ్ఞానం లేకుండా నేను తింటుంటే వచ్చి నా కారు మొత్తం చెకింగ్ చేస్తాను. నా కారులో ఏముంటాయి? ఏమైనా బాంబులు ఉంటాయా? ఏమైనా డబ్బుల సంచులు పెట్టుకొని తిరుగుతానా? నేను అంత నీచమైన రాజకీయాలు చేయడం అవసరమా? గతంలో ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకున్నాం. మేము 40 ఏళ్ళు అధికారంలో ఉన్నాం కానీ ఏనాడు ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టలేదు. ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఎవరి మీద ఒత్తిడి తీసుకురాలేదు. చిల్లర రాజకీయాలు, వాల్ పోస్టర్లు, ఏ వార్డు పోతే ఆ వార్డులో మా వాల్ పోస్టర్లు చింపుతున్నారు. అది మీరు గమనిస్తా, ప్రెస్ వాళ్ళన్నా గమనించాలి కదా. మీకన్నా దయ ఉండాలి కదా, మీకన్నా న్యాయం ఉండాలి కదా. మీరు ఆ ఫోటోలు తీసి పెట్టచ్చు కదా ప్రెస్లో. ఇది పద్ధతి కాదు. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి. ఇంత అరాచకము కాంగ్రెస్ పార్టీ చేయడం అవసరమా? ప్రజలు నీకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకు భయం ఎందుకు? పోస్టర్లు చెప్పేంత నీచ రాజకీయాలు అవసరమా ఈ ఎమ్మెల్యేకి? వాళ్ళకు అనుభవం లేదు. ఎవరు మా వెంట తిరిగినా వాళ్ళని ఇబ్బంది పాలు చేయడం, వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం, వాళ్ళ వ్యాపారస్తులందరూ కూడా ఫోన్లు చేసి బయటికి రాకుండా ఇబ్బంది పెట్టడం. నువ్వు వాళ్ళను చేస్తావు కానీ వాళ్ళ గుండెల్లో అయితే చెదరలేవు కదా. వాళ్ళ గుండెల్లో ఉన్న అభిమానాన్ని మాత్రం నువ్వు చెదరగొట్టలేవు కదా. నువ్వు ప్రతి ఒక్కరు ఓటేసేటప్పుడు అక్కడ దగ్గర ఉండి నువ్వు ఓటేయిస్తానవా? ఓటు అనేది సీక్రెట్ కదా. ఎవరి గుండెల్లో ఉన్నది వాళ్ళు, ఎవరి మీద అభిమానం, ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి. ఆ చైతన్య రథం కూడా మేము ఇట్లా మా ప్రెస్ దగ్గర మాట్లాడినా, మేము ప్రచారం చేసుకున్నా మా మాటలు వినబడకుండా ఇబ్బంది చేసుడు, మా చెవులకు ప్రచార రథాన్ని పెట్టుడు ఇంత అవసరమా? ఎందుకు భయపడుతుందో నాకు అర్థమవుతలేదు. మనం బాగా పైన రేవంత్ రెడ్డి మంచి నీతిగా నిజాయితీగా అన్ని మంచి పనులు చేస్తాడు. ఇక్కడ నువ్వు చేస్తున్నావు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నువ్వు బాగా చేసినప్పుడు నీకు భయం దేనికి? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు భయం దేనికి? నువ్వు ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నావు, అన్ని యువకులకు శిక్షణ ఇప్పించి అమెరికా తీసుకుపోతా అన్నావు. ఎంతోమంది పాపం మోసపోయినరు. నా కొడుకో నా బిడ్డకో అమెరికా తీసుకుపోతారు కదా, ఉద్యోగం ఇప్పిస్తారు కదా అని చాలామంది మా వాళ్ళని అందరినీ మభ్యపెట్టి నీ పార్టీలో చేర్చుకున్నావు.
నీ పార్టీలో చేరినాక మా వాళ్ళు ఏమన్నా సంతోషంగా ఉండరనుకుంటున్నావా? ఎందుకు వచ్చినవరా దేవుడా అని వాళ్ళు విధి లేక అడకత్తర్ల పోకచెక్కలాగా నలిగిపోతారు. నీ అరాచకాలకు దయాన్ని ఇంటికైతే బెడ్రూమ్లకు కూడా వచ్చేది, మా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేది, మమ్మల్ని ఒక తల్లిదండ్రులాగా చూసేది. మేము కూడా మా ప్రజలందరినీ కూడా బిడ్డల్లాగా చూసుకునే వాళ్ళం. ఇప్పుడు నీ ఇంట్లో అంత స్వతంత్రం ఉన్నదా? నువ్వు చెప్పినప్పుడు రావాలి నీ ఇంటి ముందరికి. నువ్వు పండుకొని లేచి మేకప్ చేసుకొని వచ్చేదాకా గేట్ దగ్గరనే కూర్చొని ఉండాలి. ప్రజలు దయాన్నేమో ప్రజలు రాకముందే ఇంటి ముందు కూర్చుంటాడు. నీకు దయాన్నకు ఆకాశం అంతా భూమి అంతా తేడా ఉన్నది. ప్రజలు ఏదో మార్పు అని అందరితో పాటు దయాన్ని మార్పు చేసిన తప్ప దయాన్న మీద పల్లెంతో మాట అనేటోళ్ళు లేరు ఈ నియోజకవర్గంలో. ఎక్కడ చూసినా మా డెవలప్మెంటే. మరి మిగిలిపోయిన రోడ్లు ఎందుకు వేస్తలేవు? మిగిలిపోయిన కాలువలు ఎందుకు కట్టిస్తలేవు? మరి కమ్యూనిటీ వాళ్ళు శాంక్షన్ అయినా ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు? రోడ్లు దయాన్న పీరియడ్లో క్యాన్సిల్ అయిన డబ్బును ఎందుకు వాపసు పంపిస్తున్నావు? ఆ కాంట్రాక్టర్లను ఎందుకు బెదిరిస్తున్నావు? మేము కట్టిన డబ్బులు బెడ్రూమ్లే కదా, నువ్వు ఒక్కటి కట్టినావా? ఈ 2 ఏళ్ళలో నువ్వు ఏ ఒక్క పని చేసినావు? ఈ 2 సంవత్సరాలలో అన్నీ మేము చేసినా తయారు పెట్టినా నువ్వు దిప్పులాడుతున్నావు. నేను చేసినా అని ఆ యశస్విని రెడ్డి మా క్యాలెండర్ చూసి నేను చేసినా అని చెప్తాను. దాన్ని చేయకపోతే ఎక్కడన్నా క్యాలెండర్లలో పేర్లు రాసుకుంటారా? మాటలు అంటే ఏదో 4 అబద్ధాలు ఆడొచ్చు, కానీ రాతలైతే అబద్ధాలు ఉండవు కదా. ఇక ఆ బొమ్మ చూపెట్టి ఇది నేను చేసినా కదా, ఇది నేను స్టిచ్ చేసినా కదా, ఇది నేను రిబ్బన్ కత్తర్ చేసిన కదా అంటే అది నేను తయారు పెడితే నువ్వు రిబ్బన్ కట్ చేసినావు. నువ్వు చేసిందే ఉండదు. నువ్వు శాంక్షన్ చేసి నీ పీరియడ్లో తీసుకొచ్చి నువ్వు డెవలప్మెంట్ చేసి నువ్వు కూడా అట్లా క్యాలెండర్ కొట్టించి ప్రజలారా నేను ఇది చేసిన ఇవి మళ్ళీ నాకు ఓటు వేయండి అని అడుగు. నీకు ఓటు అడుగు హక్కే లేదు అసలు. నీకు ఏ ఒక్క పని కూడా ఈ తొర్రూరు పట్టణంలో చేయలేదు. నీకు చేత కాదు. ఈ గవర్నమెంటే ఫెయిల్యూర్ అయిపోయింది. మన రేవంత్ రెడ్డి బూతులకు తప్ప ప్రజలకు పరిపాలన చేసే ఆలోచన ఆయనకు లేదు. ఆయన సొంత లాభం కోసం ఆయన ఒకసారి ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాడు. ఆయన కోరిక నెరవేరింది తప్ప ప్రజల కోరికలు ఏవి కూడా నెరవేరలేదు. ఎక్కడేసిన గొంగడు అట్లే ఉన్నది. నమ్మి ఆయన కోటేసినందుకు అన్నం పెట్టిండ్రు ప్రజలందరూ. నీకు వాళ్ళందరికీ నువ్వు సున్నం బొట్లు పెట్టినావు అంతే తప్ప నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా? చెప్పండి, ప్రజలను అడగండి. మేం చెప్పుడు కాదు, ప్రజలకు ఇవ్వండి మైకు, వాళ్ళే చెప్తారు ఏ అభివృద్ధి జరిగిందో ఈ తొర్రూరులో, ఈ నియోజకవర్గంలో. మోసపోయినరు అత్తాకోడళ్ళ మాటలకు మోసపోయి మరి అమెరికా నుంచి అన్ని తెస్తాం, ఇన్ని తెస్తాం, ప్రజలందరికీ సేవలు చేస్తాం. మేము గతంలో ఆ పనులు చేసినాం, ఈ పనులు చేసినాం. అయ్యో అధికారం లేనప్పుడే ఇవో 2 పనులు చేసినారు కదా, ఇంకా బాగా చేస్తారు కావచ్చు అని మరి ప్రజలు నమ్మి మోసపోయారు. కాబట్టి ఇప్పుడు కళ్ళు తెరిచిండ్రు. వీళ్ళతో ఏం కాదు, దయాన్నతో తప్ప వీళ్ళతో ఏమీ కాదని ప్రజలందరూ తెలిసిపోయింది. 16కు 16 టీఆర్ఎస్ వార్డులు గెలవబోతున్నాయి. రేపు చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చైర్మన్ కాబోతున్నారు. ఓటర్లందరికీ నమస్కారాలు. మా 11వ వార్డులో ప్రచారంలో భాగంగా మాజీ మంత్రివర్యులు ఎర్రవెల్లి దయన్న గారి భార్య గారైన ఉషా దయన్న గారు మా వార్డులో మా గెలుపు కోసం ఆర్గనైజేషన్లు కృషి చేస్తున్నారు. వారి కృషికి ఫలితంగా మేము గెలిపే వారికి గిఫ్ట్గా ఇస్తామని మేము చెప్తున్నాము. 11వ వార్డులో ఇంత మునుపు చేసిన పనులు మాజీ మంత్రి దయన్న ఉన్నప్పుడు తప్పించి ఎమ్మెల్యే యశస్విని గెలిచిన తర్వాత తట్టడి మట్టి కూడా ఎత్తిపోసింది లేదు. చేసిన వర్కులను కూడా కొన్ని బోరింగ్లకు ఉన్న చిన్న పనులకు కూడా చిల్లర రాజకీయాలు చేస్తూ ఊరు మొత్తం తీసుకునే ఒక బోర్కి ఉన్న మోటార్ని తీసేసి కొట్టుడు బోర్ పెట్టడం జరిగింది. ఊరు వాళ్ళు ఊరు ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చిల్లర రాజకీయాలు చేస్తూ మా కుటుంబం పైన లేనిపోని ప్రేలాపనలు చేస్తున్నారు. వారి గురించి మేము ఈరోజు మేము మా మంత్రివర్యులు మాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే అభివృద్ధి గురించి మనం మాట్లాడదాం, ఒకరి పర్సనల్ గురించి మనకు అవసరం లేదు, మాకు ఆదేశాలు ఇచ్చిన ఆ ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటున్నాము. వారు కుటుంబ పరంగా వారు మాట్లాడడానికి ఏమీ దొరకకపోవడం వల్ల మా మీద పర్సనల్గా వాళ్ళు దుమ్ము చల్లుతున్నారు. అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాము మేము. ఇప్పుడు రోడ్లు కానీ మొత్తము ఎస్కేఆర్ గారు వారి ఆధ్వర్యంలో మొత్తం రోడ్లు అయినాయి. కొన్ని వర్కులని ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు ఆపివేయడం జరిగింది. అంతేకాకుండా ఇక ప్రజలను కూడా చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు వాళ్ళు.
ఇంతకుముందు వాళ్ళ దగ్గర కొంతమంది వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే మా వార్డులో బాధితులు. మేము వేరే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మాకు వాళ్ళకు కొత్తగా బాధితులు అంటూ ఉన్నారు. క్రిస్టియన్ ల్యాండ్ బాపతి బాధితులు వాళ్ళు నిన్న మొన్న వచ్చి వాళ్ళు కూడా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. అందులో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. 18-20 మంది జైలుకు కూడా పోయొచ్చిండ్రు వాళ్ళ బాధితులు. వాళ్ళ దగ్గర పనిచేసిన వర్కర్సే వాళ్ళ బాధలు సాధకాలు చెప్పుకోవడం జరిగింది. తను వరదలో పడి కొట్టుకొని చనిపోతుంది. పరామర్శించడానికి కూడా రానంత బిజీగా ఉన్నారు వాళ్ళు. అట్లాంటి వారు మనం ప్రజలను వచ్చి ఏం పరామర్శిస్తారు? ఆమె వచ్చి వారానికి ఒకరోజు వచ్చి వార్డులో తిరుగుతాను, వార్డులో ఉంటాను అంటున్నారు. మేము 24 గంటలు వార్డులో ప్రజలతో మమేకమే ప్రజలతోటే ఉంటున్నాము. వారిని నమ్ముతారా, మమ్మల్ని నమ్ముతారా ప్రజలు? మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. 30 ఏళ్ళ నుంచి రాజకీయం ఏం చేసినా కూడా మేము ప్రజలతోటి ఉన్నాము, ప్రజలలో ఉన్నాము, ప్రజలు మాతోటి ఉన్నారు. మంచైనా చెడైనా కూడా వాళ్ళు మాతోటి ఉంటున్నారు, మేము వాళ్ళతోటి ఉంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు ఓటు వేసి ఖచ్చితంగా గెలిపిస్తారని కోరుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.